హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నితిన్ కాకుమాను. వెల్కమ్ టు నితిన్స్ వాయిస్. భారతదేశంలో ప్రతి చిన్న గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం బ్రతికేది రోజువారీ కూలి మాత్రమే. పని లేకపోతే ఆకలి వెంటనే తలుపు తడుతుంది అనేది ఒక సామెత మాత్రం కాదు, అది అక్షరాల నిజం. దాదాపు 20 సంవత్సరాల పాటు పేదరికం జీవనాధారం మధ్య ఒక చట్టం నిలిచింది. కానీ 2025లో ఆ చట్టం తొలగించబడింది. మన్రేగా ఇక లేదు. దాని స్థానంలో ఒక కొత్త చట్టం వచ్చింది. ఏం మారింది? ఎందుకు ఇది ముఖ్యం? లక్షలాది గ్రామీణ కుటుంబాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? ఈ వీడియో పార్టీ రాజకీయాల గురించి కాదు, ఇది ప్రజల గురించి, పని గురించి, జీవన భద్రత గురించి. ఎమ్మెల్యేగా భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా పథకంలో ఒకటి. డిసెంబర్ 2025లో దీనిని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్గా మార్చేశారు. అంటే విబిజీ రామ్జీగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, మేము పథకాన్ని మోడర్నైజ్ చేసాం. కానీ చాలామంది అనుకుంటుంది ఏంటంటే, ఇది నిజమైన సంస్కరణేనా లేదా పేదల జీవనాధారాన్ని బలహీనపరచారా? చూద్దాం. అసలు ఎంఎన్రేగా అంటే ఏంటి? ఎంఎన్రేగాను 2005లో ప్రవేశపెట్టారు. దీన్ని ఆలోచన చాలా సింపుల్, కానీ అది చాలా శక్తివంతమైనది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల వేతన పనికి చట్టబద్ధమైన హక్కు. ఇది దానం కాదు, ఇది పార్లమెంట్ ఆమోదించిన చట్టం. 15 రోజుల్లో పని ఇవ్వకపోతే ప్రభుత్వం నిరుద్యోగ భత్యం చెల్లించాల్సి ఉంటుంది. పనులు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల ద్వారా ఇవ్వబడేవి. దీనివల్ల చాలామంది మహిళలకు, భూమి లేని కూలీలకు, చిన్న చిన్న రైతులకు చాలా లబ్ధి పొందింది. ఎమ్మెల్యేగా కూలీలలో 55% కంటే ఎక్కువ మహిళలే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్లలో ఒకటి. ఈ పథకం ద్వారా కోట్లాది పర్ పర్సన్ డే ఉపాధి, గ్రామీణ రహదారులు, చెరువులు, నీటి సంరక్షణ పనులు జరిగాయి. అత్యంత ముఖ్యంగా ఈ గ్రామీణ పేదరికం మరియు వలసలను తగ్గించింది. ఈ మన్రేగాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సోనియా గాంధీ మరియు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కీలక పాత్ర పోషించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఈ స్కీమ్ని ప్రారంభించారు. ఈ చట్టాన్ని ఆగస్ట్ 23, 2005న పార్లమెంట్లో ఆమోదు చేశారు. ఫిబ్రవరి 2, 2006న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఎందుకంటే ఇది తీవ్ర కరువు ప్రాంతం. లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి: పని చేయడానికి చట్టబద్ధమైన హక్కు, పేదరికం, వలసలు తగ్గించడం, కరువును, సంక్షోభాల్లో భద్రత. ఈ ఎంఎన్రేగా అనేది ఒక షాక్ అబ్జర్బర్ లాంటిది. కరువు, పంట నష్టాలు, కోవిడ్, లాక్డౌన్ సమయాల్లో ఇది ప్రజలను పూర్తిగా పేదరికంలో పడకుండా కాపాడింది. కోవిడ్ సమయాల్లో కోల్పోయిన ఆదాయం 20 to 80% వరకు తిరిగి పొందేందుకు సహాయపడింది. ఇది గ్రామీణ వేతనాలు పెంచింది, కనీస వేతన స్థాయిని సృష్టించింది, బలవంతపు వలసలను తగ్గించింది. ఇది పూర్తిగా లోపరహితమా? కాదు. అవినీతి ఉంది, చెల్లింపులు ఆలస్యంగా అయ్యాయి, కానీ లోపాలున్న ఇది నిశ్చితత్వం, చట్టపరమైన భద్రతను ఇచ్చింది. డిసెంబర్ 2025లో ప్రభుత్వం ఎంఎన్రేగాను పూర్తిగా రద్దు చేసింది. దీని స్థాయిలో విబిజీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, మేము దీన్ని మోడర్నైజ్ చేస్తున్నామని. కానీ విమర్శకులు అనేది ఏంటంటే, మీరు హక్కుల ఆధారిత వ్యవస్థను కూల్చేశారని. ఈ కొత్త స్కీమ్లో ఉన్న మార్పులను చూద్దాం. ఈ పథకంకి ముందే చాలా ముఖ్యమైన మార్పులను వీళ్ళు చేశారు. బడ్జెట్ తగ్గింపు 2023 and 2024లో వీళ్ళు 89,184 కోట్లను కేటాయించారు. అదే 2025 and 2026లో కేవలం 86,000 కోట్లు మాత్రమే దీనికి కేటాయించారు. పెండింగ్ బిల్స్ 23,446 crores. అంటే వాళ్ళు కేటాయించిన బడ్జెట్లో 27% ఇంకా పెండింగ్ బిల్స్ అలానే ఉన్నాయి. దీనిలో
నిరుద్యోగ భత్యాన్ని బలహీనపరిచారు. 2023లో దాదాపు 11 రాష్ట్రాల్లో 70% చెల్లింపులు 15 రోజులకు మించి ఆలస్యమైంది. మొదటి మార్పు వచ్చేసరికి రద్దు. ఎంఎన్రేగా ఇక లేదు. మహాత్మా గాంధీని తొలగించారు. మద్దతుదారులు అనేది ఏంటంటే పరిపాలన సంస్కరణ అంటున్నారు, కానీ విమర్శకులు దీన్ని రాజకీయ రీబ్రాండింగ్ అని అంటున్నారు. సెకండ్ మార్పు వచ్చేసరికి ఎక్కువ పని దినాలు. పని దినాలు 100 నుంచి 125కి పెరిగాయి. కానీ ఇప్పుడు విత్తనాలు వేసే కాలంలో 60 రోజుల పాటు పనులు నిలిపివేయవచ్చు. అంటే ప్రజలకు అవసరం ఉన్నప్పుడే పని ఉండకపోవచ్చు. మూడవ మార్పు వచ్చేసరికి రాష్ట్రాలపై భారం. ఇంతకు ముందు కేంద్రం ఎక్కువగా చెల్లించేది, కానీ ఇప్పుడు కేంద్రం 60% అండ్ రాష్ట్రం 40% చెల్లించాలి. దీనివల్ల పేద రాష్ట్రాలకు చాలా నష్టం కలుగుతుంది, వారికి చాలా భారం అవుతుంది. నాలుగవ మార్పు పని హక్కు. అంటే ముందు ఈ పని నా హక్కు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందో లేదో అని చూడాలి అని అనుకుంటున్నాను. డిమాండ్ ఆధారిత వ్యవస్థ ఇప్పుడు సప్లై ఆధారిత వ్యవస్థగా మారింది. ఐదవ మార్పు టెక్నాలజీ అండ్ వెలివేత. ఇప్పుడు దానిలో కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఆధార్ అండ్ యాప్లు ప్రవేశపెట్టారు, కానీ గ్రామంలో నెట్వర్క్ సరిగా లేకపోవటం, బయోమెట్రిక్స్ విఫలమవ్వటం, వలస కూలీలు బయటపడుతున్నారు. దీనివల్ల లక్షలాది జాబ్ కార్డులు రద్దు అవ్వచ్చు, నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రభుత్వం అనేది ఏమిటంటే పాత వ్యవస్థలో లీకేజీలు ఉన్నాయని, ఈ కొత్త వ్యవస్థ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నారు. నైపుణ్యాలు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడానికి అని అంటున్నారు. దానివల్ల సంక్షేమాన్ని మెరుగుపరచగలమా లేదా హక్కులను తగ్గిస్తున్నామా? దీనివల్ల గ్రామీణ పేదలకు చాలా నష్టం కలుగుతుంది. పనిచేసే చట్టబద్ధమైన హక్కు కోల్పోతున్నారు. కేంద్ర నియంత్రణ పెరుగుతుంది. పేద రాష్ట్రాలకు ఎక్కువ భారం కలుగుతుంది. మహిళలు, వృద్ధులు, ఆదివాసులు బయటపడుతున్నారు. జీతాలు ఆలస్యం అవుతున్నాయి. అప్పులు, ఆకలి పెరుగుతున్నాయి. వలసలు కూడా పెరుగుతున్నారు. మన హక్కులన్నీ దయగా మారుతున్నాయి. కాబట్టి మనం దీనిని ఎందుకు వ్యతిరేకించాలంటే, అవినీతే సమస్య అయితే సవరణ ఎందుకు చేయలేదు? రద్దు ఎందుకు? పేదలకు హక్కు ఇవ్వడంలో భయం ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ప్రతిపక్షాలు ప్రజలతో నిలబడుతున్నారు. ఇది రాజకీయాలు కాదు, ఇది జీవనాధారాల పోరాటం. ఎంఎన్రేగాలో లోపాలు ఉన్నాయి, కానీ అది శక్తివంతమైనది. విబిజీ రామ్జీ సమర్థతను పెంచుతుంది అని వాగ్దానం చేస్తున్నారు, కానీ అది నిశ్చితత్వాన్ని తగ్గిస్తుంది. ఇది మనకు సహాయపడుతుందా? ఇది మనకి సహాయపడకుండా హాని చేస్తుందేమో అని చెప్పి గ్రామాలు భయపడుతున్నారు. ఇది నిజమైన సంస్కరణ కాదు, ఇది ఒక ప్రమాదమైన మార్పు అని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు నాతో ఏకీభవిస్తే ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని ఫాలో అయిపోండి. దిస్ ఈస్ నితిన్ సైనింగ్ ఆఫ్.